నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో నిరంతరాయంగా రైతుల దీక్ష. విజయమో వీరస్వర్గమా అంటూ నినాదాలు. మా అక్క ప్రాణానికి హాని ఉంది. భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనిక ఆవేదన. అనకాపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ. సీఎం జగన్ సేవలను కొనియాడిన ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయ నిరుద్యోగులు కుల రాజకీయాలు చేస్తున్నారు. అనంతపురం కురబ సంఘ నేతలు ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్. లక్డెకపుల్ గ్లోబల్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ కు చర్యలు. సాగు చట్టాలు రద్దు చేసే వరకు ఢిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు వెళ్లేది లేదని కేంద్రానికి రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. విజయమా వీర స్వర్గమా అంటూ నినాదాలు చేశారు. ఓ రైతు నాయకుడు ఇదే విషయాన్ని పుస్తకంపై రాసి ప్లకార్డులా ప్రదర్శించారు. రైతుల తీరుపై కేంద్ర మంత్రులు కంగు తిన్నారు. భోజన విరామం కూడా తీసుకోకుండా రైతులు దీక్ష కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మా అక్క భూమా అఖిలప్రియ ఆరోగ్యం ఏమాత్రం బాలేదని కేసీఆర్, కేటీఆర్, కవిత పెద్దరికం తీసుకుని మాకు న్యాయం చేయాలని ఆమె సోదరి భూమా మౌనిక వేడుకున్నారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మా సోదరిపై తప్పుడు సెక్షన్లతో కేసులు పెట్టారని, గాంధీ ఆసుపత్రి నుంచి పోలీసులు తీసుకెళ్లిన విధానం కూడా సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కావాలని ఇబ్బంది పడుతున్నారని, జైల్లో సరైన వైద్యం అందించడం లేదని ఆందోళనకు గురయ్యారు. అసలు ఏ ఆధారాలతో అరెస్టు చేశారని, పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని, ఇవన్నీ చూస్తుంటే తన అక్క ప్రాణానికి ఏమైనా హాని కలుగుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలా ట్యాంపర్ చేశారండి? ఒక పెద్ద పొలిటికల్ గేమ్, ఒక పెద్ద పొలిటికల్ ప్రెషర్ కనిపించకుండానే మాకు ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. ఈరోజు కోర్టులో కూడా నేను వినడం జరిగింది ఆర్గ్యుమెంట్స్. అసలు రిమాండ్ పేపర్స్ లో ఉండేది, కేసులో ఉండేది సంబంధం లేకుండా ట్యాంపరింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్ అని మెన్షన్ చేశారు. ఎలా ట్యాంపర్ చేస్తారండి? ఎవిడెన్సే మీరు ప్రొడ్యూస్ చేయలేదు. మా అక్క స్పాట్ లో లేకుండా ట్యాంపర్ చేస్తారని చెప్పి మీరు ఏవి సుబ్బారెడ్డి గారిని రిలీజ్ చేస్తారు. ఏవన్నీ రాత్రికి రాత్రి మార్చేసి మళ్ళీ ఏవి సుబ్బారెడ్డి కాదు వెళ్ళిపోండి అని చెప్పి నోటీసులు ఇచ్చి పంపించేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా అక్కని A1 గా చేరుస్తారు. సూపరింటెండెంట్ గారు నాకు ప్రిజన్ నుంచి ఫోన్ చేసి అక్కకి ఫిట్స్ వచ్చింది, మీకు రిపోర్ట్స్ గానీ ఏమన్నా మెడిసిన్స్ గానీ ఉంటే మాకు పంపించండి అని పోలీసులు వాళ్ళే మాకు ఫోన్ చేస్తారు. కానీ కోర్టులో మాత్రము అక్క హెల్త్ వైజ్ ఫిట్ అని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నారు. మేము మా అడ్వకేట్స్ ని ఈరోజు అక్కని కలవడానికి వెళ్తే కింద పడిపోయి కళ్ళు తిరిగి డీహైడ్రేషన్ తో, ఫుడ్ లేకుండా, నీళ్లు లేకుండా, ఒక డాక్టర్ అసిస్టెన్స్ లేకుండా కళ్ళు తిరిగి పడిపోతే నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, నాకు స్కాన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కనీసం కోర్టులో కూడా తన హెల్త్ కండిషన్ ఏంటి అని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో ఈరోజు డిపార్ట్మెంట్ ఎందుకుందని నేను ప్రశ్నిస్తున్నాను. మా అందరికీ డిపార్ట్మెంట్ అంటే చాలా రెస్పెక్ట్. మరి ఎందుకు మా అక్కని ఒక టెర్రరిస్ట్ అయినా కనీసము జైల్లో ఫుడ్ పెట్టి హెల్త్ చూసుకుంటారుగా? ఎందుకంటే వాళ్ళు వేరే దేశానికి రెస్పాన్సిబుల్ ఉండాలి కాబట్టి.
ఈరోజు మా అక్క పరిస్థితి, మా పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రులు లేరని, ఎవరు మా కోసం వచ్చి మాట్లాడరని, లేదా ఒక స్టాండ్ తీసుకోలేరని, లేదా చిన్నపిల్లలు కదా వీళ్ళని పక్కన పెట్టి ఏమన్నా ఉంటే చుట్టేసుకుందాము పెట్టేసుకుందాము. ఏంటండి సంస్కారము? ఒక మహిళగా ఒక ప్రజా సేవలో ఉన్న మహిళ జైల్లో ఒక డాక్టర్ అసిస్టెన్స్ ఇవ్వరా మీరు? అది కోర్టులో సబ్మిట్ చేయరా మీరు ఫేర్ గా? ఎందుకండి మనకి సిస్టమ్? అందరం కత్తులు తీసుకుని అరుకుందా. నేను కంప్లైంట్ చేస్తాను. ఈ రోజు మా అక్కకి థ్రెట్ ఉంది, మా ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంది, ఎవరో మా ఇంటికి వచ్చారు. నేను ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పేరుని తీసుకెళ్తే మరి డిపార్ట్మెంట్ ఇదే విధంగా రియాక్ట్ అవుతుందా? అక్కడ మాకు కేసులు, ఇక్కడ కేసులు, ఎక్కడికి వెళ్ళి మాకు సేఫ్టీ మేము ఎక్కడ ఉండేదండి? ఈ విధంగా నా టార్చర్ చేసేది. సరే, తప్పు జరిగింటే ఒక సిస్టమ్ ఉంది, ఒక కోర్టు ఉంది, ప్రొసీజర్ కానివ్వండి. మీరు ఎందుకు అసలు ప్రవీణ్ గారిది అయితే విచిత్రం కేసులో మా మీద చేసుకున్నారు, మమ్మల్ని కొట్టారు. మరి ఎందుకు మీ హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు? హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు లేవు? ఏం ఎవిడెన్స్ తో మా అక్కని తీసుకెళ్లారు? ఏ ఎవిడెన్స్ తో మా తమ్ముడి మీదకి వచ్చారు? దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. దేర్ ఇస్ నో కాల్ లాగ్స్. దేర్ ఆర్ నో వీడియోస్. దట్ ఈస్ ది ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్ టుడే. బయటికి వస్తే మాత్రం ఒక టెర్రరిస్ట్ లాగా అసలు హాస్పిటల్ నుంచి మా అక్కని తీసుకెళ్లే విధానం అండి అది. మీడియాని అందరినీ తప్పుదావ పట్టించి, కోర్టునంతా తప్పుదావ పట్టించి, మొత్తం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో లైట్లన్నీ ఆఫ్ చేసి, ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసి ఒక టెర్రరిస్ట్ లాగా తీసుకెళ్తారా మీరు బ్యాక్ డోర్ నుంచి? ఎందుకు? మీ పరిణామాలు అన్ని చూస్తుంటే ఒక పెద్ద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేవాడే నాయకుడని వైఎస్సార్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజల కనీస అవసరాల కోసం నిత్యం పరితపించే సీఎం జగన్మోహన్ రెడ్డిని నిజమైన నాయకుడు, ప్రజానాయకుడని అన్నారు. ఇళ్ల పట్టాభిషేకం పేరిట అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనతి కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే అత్యున్నత సీఎంగా జగన్మోహన్ రెడ్డి పేరుగాంచారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్నినా కూడా నిర్విరామంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. మనం చూసాము ఒక అమ్మఒడి కార్యక్రమం పోయిన సంవత్సరం 9వ తారీఖు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి తన బిడ్డను చదివించుకునే అవకాశాన్ని ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారి అమ్మఒడి కార్యక్రమం 15,000 రూపాయలు ప్రతి తల్లి ఖాతాలోనూ వేసి, నేను ఒక మామగా మీకు చదివిస్తాను, మీ బిడ్డని మీరు చదివించుకుంటే ఎంతవరకైనా ఒక విద్యా దీవెన, వసతి దీవెన, ఎంత చదువైనా ఎంత ఖర్చైనా నేను చదివిస్తాను. ఎందుకంటే విద్య ద్వారా మాత్రమే మరి మనిషికి మనోవికాసం, వారి కాళ్ళ మీద వారికి నిలబడే అవకాశం, ఆ కుటుంబానికి ఒక భద్రత అని భావించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ తర్వాత వరుసగా ప్రతిదీ కూడా మరి మహిళలకు ఉద్దేశించిన ఎన్నో కార్యక్రమాలు, రుణమాఫీని దఫాలుగా చేస్తూ వైఎస్ఆర్ ఆసరా కానీ, చేయూత కానీ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇవాళ కరోనా కష్టం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు దేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఆయన ఆశీర్వాదంతో, ఆయన ఆశీస్సులతో వేదిక మీద ఉన్నటువంటి పెద్దల విజయసాయిరెడ్డి గారి తాలూకా సహకారంతో మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని మనం గత సంవత్సరాల కాలంగా మనం మొదలు పెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ రోజు అనకాపల్లి గతంలో మీకు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పీలా గోవింద్ గారు ఎన్నో భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. చాలా రీసెంట్ గా ఒక్క నెల క్రితం ఆయన ఆక్రమించుకున్నటువంటి 60 ఎకరాలని ప్రభుత్వం వశం చేసుకోవడం జరిగింది. ఆ 60 ఎకరాల భూమి విలువ 300 కోట్లు. ఇంకా ఇంకొక 90 ఎకరాలను కూడా ఆక్రమించుకొని ఉన్నాడు. ఆ 90 ఎకరాల విలువ ఇంచుమించు 500 కోట్లు ఉంటుంది. అది కూడా కోర్టు ఆర్డర్ వల్ల అలా నిల్చుంది. త్వరలోనే ప్రభుత్వం దాన్ని కూడా వెనక్కి తీసుకుంటుంది. ఈ రకంగా అనేక భూ ఆక్రమణలకు పాల్పడి ప్రజల సొమ్ముని దోచుకొని, ప్రజాప్రతినిధి అంటే ఎవరు? ప్రజల హక్కులను కాపాడేటటువంటి వ్యక్తి, ప్రజా ప్రయోజనాలను కాపాడేటటువంటి వ్యక్తి,
ప్రజల్లో ఒకటిగా జీవించాల్సినటువంటి వ్యక్తి, ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని ప్రజలకి మంచి పరిపాలన అందించాలి, మార్గదర్శకుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ప్రజల సొమ్మునే దోచుకున్నటువంటి పీలా గోవింద్కి మీరు సరి అయినటువంటి శిక్ష విధించారని నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా చట్టానికి ఎవరు కూడా అతీతులు కారు, చట్టానికి అందరూ లోబడే పనిచేయాలి. ఎవరైతే చట్ట ప్రకారం తప్పు చేశారో వారు శిక్షార్హులే అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ఎక్కడా కూడా విశాఖపట్నంలో ఇటువంటి భూ ఆక్రమణలకు తావు లేకుండా రాజకీయ నిరుద్యోగులు కురబ కులస్తుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కురబ సంఘం నాయకులు విమర్శించారు. పట్టణంలో సంఘ భవనంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కురబ సంఘం కమిటీ వేయాలి, కానీ ఒకే పార్టీకి చెందిన వారిని పిలిచి ఎలా కమిటీ వేస్తారని ప్రశ్నించారు. అన్ని పార్టీల వారు ఐకమత్యంగా ఉంటేనే కురబల సంక్షేమం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా కమిటీ ఏర్పాటు చేయాలని వారు కోరారు. కుర్వ కుల బాంధవులందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి కుర్వ కుల బాంధవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం కురవ సంఘం అంటే ఒక ప్రాముఖ్యత ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కనీసం కళ్యాణదుర్గం మండల కేంద్రంలో ఆనాడు ఏ ఒక్క ఇల్లుగున్న కురవాళ్ళు లేకున్న సందర్భంలో నాటి ప్రభుత్వ పెద్దలను మెడలు వంచి కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో 50 సెంట్ల స్థలాన్ని 25 లక్షల గ్రాంట్తో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసిన నాటి పెద్దలు. మరియు కాలానుగుణంగా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారినప్పుడు కూడా నాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు 20 లక్షల గ్రాంట్తో కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో వారు కూడా వాళ్ళని ప్రాముఖ్యత చాటుకోవడం జరిగింది. నేడు కొంతమంది రాజకీయ నిరుద్యోగులు కళ్యాణదుర్గంలో బాగా పచ్చిగా ఏపుగా పెరుగుతున్నటువంటి కుర్బ కులాన్ని ఓర్చలేక వారి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి నిదర్శనం మొన్న జరిగినటువంటి 1వ తారీఖు జరిగినటువంటి కమిటీ. కనీసం మీరు 1వ తారీఖు కూడా అర్థం కాకుండా పోయింది. మన కురబలు అనేటువంటిది 1995లో కూడా మన కురవ కమ్యూనిటీ అనేది కూడా మనకి ఎక్కువ తెలియదు, ఈ సంఘాల గురించి కూడాను. ఆ 1995 తర్వాతనే అందరూ కూడా కుల బాంధవులు అందరూ కూడా కలిసి ఈ కులాన్ని అనేది అభివృద్ధి చేసినారు. కుల సంఘం అనేటువంటి కూడా తెలుసుకున్నారు, అంతో ఇంతో కొంతమంది తెలుసుకున్నారు. దాని తర్వాత మన రఘువీరారెడ్డి మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు మన కులస్తులు అందరూ కూడా కలిసి మనకి కళ్యాణ మండపం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ కూడా వచ్చింది. అరే కాంగ్రెస్ గవర్నమెంట్ లో అంతో ఇంత అభివృద్ధి చేశారు, మేము కూడా చేయాలనే ఒక తపనతో మళ్ళా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఈ రోజు 20-25 లక్షల బిల్డింగ్ కూడా వాళ్ళు కూడా ఇచ్చినారు మన కులాన్ని అందరికి కూడా కలిసి. ఈ రోజు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ రోజు నీవు కూడా తీసుకుని వచ్చి ఈ రోజు 3వ పార్టీది కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ అయిపోయింది, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 2 పార్టీలు మన జరిగినటువంటి 30వ తేదీ కమిటీ ఏర్పాటు చేశారని మాకు వివరించారు. కావున జిల్లా కమిటీకి పిలుపునిచ్చి మొత్తం 5 మండలాలందరినీ కలిపి అన్ని పార్టీ వర్గాలను పిలిపించి చేస్తే బాగుంటుందేమో మా ఆలోచన. ఆ కమిటీ రద్దు చేయాలని మా కోరిక. మీరు కూడా ఎమ్మెల్యే గారు ఏదో కులస్తున్నారని మేమంతా సహకరించాము, ఓట్లు వేసాను, అంత బాగుంది. కానీ ఏకపక్షాన్ని నువ్వు నిర్ణయించే మంచిది కాదు ఇది. మీరు కూడా ఆలోచించండి, ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధి గారు మీరు ఆలోచన చేసి మా కుల ఈ 5 మండలాల కులస్తులు ఇంతవరకు మాకు విభేదాలు రాలేదు. పురుగు కులం అంటే 99% తప్పు చేసే వాళ్ళు ఉండరు, ఎవరో 1% చేస్తారు. కానీ మీరు ఇలా చేసే మంచిది కానీ నా ఆలోచన.
కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ముందస్తు ఏర్పాట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై రన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లక్డీకపుల్లోని గ్లోబల్ హాస్పిటల్లోని వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు డమ్మీ వ్యాక్సినేషన్ అందించనున్నట్లు డాక్టర్లు తెలిపారు. టీకా నిర్వహణలో ఎదురయ్యే లోపాలను అధిగమించడంతో పాటు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. నా పేరు డాక్టర్ అశ్విని అమరేశ్వర్. నేను హెడ్ మెడికల్ సర్వీసెస్ డీఎన్కేఎస్ గ్లోబల్ హాస్పిటల్ లక్డీకపుల్ హైదరాబాద్. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే డిఎంఎన్హెచ్ఓ నుండి ఏదైతే మన ఇనిషియేట్ తీసుకున్నారో డ్రై రన్, ఇది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ బట్ అక్రాస్ స్టేట్స్, అన్ని స్టేట్స్లో డ్రై రన్ క్లినికల్ ట్రయల్స్ రన్ చేస్తున్నారు నెక్స్ట్ 10 days గురించి. ఎందుకంటే ఈ ఏదైతే కోవిడ్ నుండి రోగులు ఇబ్బంది పడుతున్నారో ఈ మహమ్మారి నుండి బయటపడడానికి ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఎంత ఎఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పడానికి మనం ఇప్పుడే మన సిబ్బంది, హాస్పిటల్లో ఉన్న సిబ్బంది, స్టాఫ్ అందరూ కూడా దీనికోసం డ్రై రన్ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. విలక్షణ నటుడు నటప్రపూర్ణ మోహన్ బాబు కుటుంబ సమేతంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ మూషిక మండపంలో వేద పండితులు మోహన్ బాబు కుటుంబ సభ్యులను వేద మంత్రోచ్చారాలతో ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం తీర్థప్రసాదాలు అందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర ఆలయం వద్ద తాను రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
Avram, photo. Avram, cheese. Here, cheese. Avram, photo. గుంటూరు జిల్లా అర్బన్ పోలీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాలనీలో ఫ్లాట్ నెంబర్ 19B నిర్మాణానికి రిటైర్డ్ ఎస్ఐ బిఎస్ఆర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ తుపాకుల వెంకటేశ్వరరావు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కెవి చిలపతిరావు, ఇంటెలిజెన్స్ డీఎస్పీ సుభాని తదితరులు పాల్గొన్నారు. పోలీస్ ఆఫీసర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫున మాకు ఇక్కడ ప్లాట్స్ అరేంజ్ చేసి మాకు 2008లోనే మాకు రిజిస్ట్రేషన్ చేశారండి. నాకు B19 అనే ప్లాటు 200 యార్డ్స్ నా పేరున రిజిస్టర్ అయ్యింది. ఆ ప్లాట్లో మా పెద్దలందరూ మా ఆఫీసర్స్ అందరూ కూడా ఇల్లు కట్టుకోమని ప్రోత్సహిస్తున్నందువల్ల ఈ రోజున ఇంటి కోసం శంకుస్థాపన చేసుకోవడానికని ఈ రోజున పెద్దలందరితో కూడా వచ్చి మా కుటుంబ సభ్యులతో సహా వచ్చి శంకుస్థాపన చేసుకుంటున్నాను. ఈరోజు అంటే 8వ తారీఖు జనవరి నెల 2021 ఉదయం 10-15 నిమిషాలకి లగ్నం. ఆ లగ్నం ప్రకారం శంకుస్థాపన చేశాము. మా ఆఫీసర్సు చలపతిరావు గారు, తుపాకుల వెంకటేశ్వరరావు గారు, ఇంకా పెద్దలు చాలామంది రావు గారి సమక్షంలో మేమందరం కూడా కూర్చొని ఇక్కడ మెడిటేషన్ కూడా చేసుకోవడం జరుగుతుంది. తోటి శంకుస్థాపన చేసిన సందర్భంలో తాడయ్య మాస్టర్ వారి యొక్క సందేశం కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరందరూ ఈ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి పిల్లలు పెద్దలు అందరికి కూడా నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. చిత్తూరు జిల్లా వాసులను ఏనుగులు టెన్షన్ పెడుతున్నాయి. కోట్రకొన్న ప్రాంతంలో ఏనుగుల గుంపు తిష్టవేసింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది వాటిని కౌండిన్య అభయారణ్యం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి చిత్తూరు వైపు వచ్చాయి ఈ గజరాజులు. గుడిపాల, యాదమరి, బంగారుపాలెం వైపు నుంచి పలమనేరు అటవీ ప్రాంతం వైపు ఏనుగులను డ్రైవ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల గ్రామంలోని ప్రజలను అలర్ట్ చేశారు. డ్రోన్ కెమెరా సాయంతో గజరాజుల కదలికలను తెలుసుకుంటున్నామని, వాటిని అడవుల్లోకి పంపడానికి చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
హెడ్లైన్స్. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఢిల్లీలో నిరంతరాయంగా రైతుల దీక్ష. విజయమో వీరస్వర్గమా అంటూ నినాదాలు. మా అక్క ప్రాణానికి హాని ఉంది. భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనిక ఆవేదన. అనకాపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ. సీఎం జగన్ సేవలను కొనియాడిన ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయ నిరుద్యోగులు కుల రాజకీయాలు చేస్తున్నారు. అనంతపురం కురబ సంఘం నేతల ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్. లక్డికపుల్ గ్లోబల్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ కు చర్యలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.